హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 4th వీక్ హౌస్ నుండి సోనియా అయితే ఎలిమినేట్ అయింది. ఇక 5th వీక్లోకి ఎవరెవరు నామినేషన్స్లోకి వస్తారు, ఎవరు నామినేషన్స్ నుండి సేవ్ అవుతారు, అలాగే ఈ వారం చీఫ్స్ కూడా నామినేషన్స్లోకి వస్తారా, ఈ వారం ఎంతమంది నామినేషన్స్లోకి వస్తారా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక ఈ వారం కూడా ఓపెన్ నామినేషన్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అక్టోబర్ 5న ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు కాబట్టి ఈసారి సింగిల్ ఓటు పడినా కూడా బిగ్ బాస్ నామినేషన్స్లోకి తీసుకువస్తాడు. ఈసారి 8 మంది నామినేషన్స్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేదా ట్రిపుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. ఇక ఈ వారం కూడా ఖచ్చితంగా మణికంఠ నామినేషన్స్లోకి వస్తాడు. మణికంఠని యష్మి, ప్రేరణ, పృథ్వీ, నైనిక, నబిల్ నామినేట్ చేసే అవకాశం ఉంది. అలాగే నైనిక కూడా ఈ వారం ఖచ్చితంగా నామినేషన్స్లోకి వస్తుంది. ఫస్ట్ వీక్లో ఉన్న నైనిక ఇప్పుడు గేమ్లో కనిపించడం లేదని మణికంఠ, విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ నామినేట్ చేయొచ్చు. ఇక విష్ణుప్రియ కూడా ఈసారి నామినేషన్స్లోకి వస్తుంది. నిఖిల్ని డిగ్రేడ్ చేసినందుకు నిఖిల్ ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు. అలాగే నైనిక కూడా నామినేట్ చేస్తుంది. ప్రేరణ కూడా నామినేషన్స్లోకి వస్తుంది. ఈమెను పృథ్వీ, నిఖిల్ నామినేట్ చేస్తారు. నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున గారితో వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పినందుకు ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. అలాగే ఆదిత్యవం కూడా నామినేషన్స్లోకి రావచ్చు. పృథ్వీ కూడా నామినేషన్స్లోకి వస్తాడు. ఇతడిని ప్రేరణ నామినేట్ చేస్తుంది. ఇక నిఖిల్ చీఫ్ కాబట్టి నామినేషన్స్ నుండి సేవ్ అవుతాడు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి ఈసారి చీఫ్లో ఒకరు నామినేట్ అవ్వాలని చెప్పొచ్చు. దీంతో నిఖిల్ నామినేషన్స్లోకి రావచ్చు అనుకుంటున్నాను. యష్మి కూడా ఖచ్చితంగా నామినేషన్స్లోకి వస్తుంది. ఈమెను మణికంఠ నామినేట్ చేస్తాడు. ఇక నబిల్ నామినేషన్స్లోకి రాకపోవచ్చు. లాస్ట్ వీక్లో గేమ్స్ బాగా ఆడాడు కాబట్టి ఇతను ఎవరూ నామినేట్ చేయకపోవచ్చు. వీళ్ళలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సోనీ ఎలిమినేషన్పై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇక ఈ వారం ఆదిత్యవం కానీ నైనిక కానీ నామినేషన్స్లోకి వస్తే ఖచ్చితంగా వీళ్ళలో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు. ఇక ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారనేది నాకు కన్ఫర్మ్ అప్డేట్ రాగానే నా ఛానల్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.